నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలకంగా వ్యవహరించిన నాగబాబు పదవిపై అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక సందేహాలు ఇవన్నీ కూడా వస్తూ వచ్చాయి. అయితే ఒకానొక సీజన్లో నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి ఇస్తారని, లేదా రాజ్యసభ ఇస్తారని, ఇలా రకరకాల ఊహాగానాలు జరుగుతూ వచ్చాయి. సో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి నాగబాబు ఎప్పుడు వెన్నంటే ఉంటూ, అటు నాగబాబు ఇటు నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరే పార్టీలో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఎవరన్నా ఏదైనా మాట్లాడినా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవ్వడం, ఇట్లా ఫస్ట్ నుంచి కూడా అన్నదమ్ముళ్ళు తెర వెనకాలే కాదు తెర మీద కూడా అంతే కీలక పాత్ర పోషిస్తూ ముందుకొచ్చారు. అయితే అనేక ఊహాగానాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాగబాబు పదవి ఏంటి, పార్టీలో ఏం పదవి ఇస్తారు, లేకపోతే అలా చాలా ఊహాగానాలు జరుగుతూ వచ్చాయన్నమాట. ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ జనసేన పార్టీ ఒక నిర్ణయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అదేంటంటే నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కేటాయిస్తూ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఊహాగానాలు వచ్చాయో, నాగబాబుకు పదవేంటి, ఎంపీనా, లేకపోతే రాజ్యసభ, లేకపోతే సినిమా ఆటోగ్రఫీ మంత్రి, రకరకాల ఊహాగానాలకు మొత్తానికి తెరపడింది. నిజంగా ఈ జనసేన పార్టీకి సంబంధించి నాగబాబుకి అయితే మాత్రం పదవికి ఆయన అర్హుడైన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం పాటు కష్టాల్లో పవన్ కళ్యాణ్కి తోడుగా ఉన్నారు. ఒక సొంత అన్నయ్యగానే కాకుండా ఒక పార్టీ మెంబర్గా కూడా ఒక సామాన్య కార్యకర్తలను పార్టీలో పనిచేశారు. సో కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ ఈ విధంగా ఆయన ముందుకెళ్లారు. ఈ పదవికి ఆయన అర్హుడే అన్న మాట కూడా జనసేన పార్టీలో మనకు స్పష్టంగా వినిపిస్తూ వచ్చింది. సో ఇన్ని రోజులు సాగినటువంటి ఊహాగానాలకు తెరదించుతూ మొత్తానికి నాగబాబుకు ఎమ్మెల్సీ అయితే కేటాయించారు. సో పార్టీ అభిమానులు, పార్టీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ అభిమానులందరూ కూడా ఈ నిర్ణయం పట్ల కాస్తంత సంతోషంగా ఉన్నట్లు సమాచారం.